అందరికీ ప్రైజ్లాడండి. మరి నా అనారోగ్య కారణం వల్ల ఈ మధ్య చేయలేకపోయాను. అందరికీ సారీ అండి. అయితే దేవుని కృపను బట్టి మరి మరలా చేయాలని ప్రారంభిస్తున్నాను. గతంలో ఎలాగ సపోర్ట్ ఇచ్చారో ఇప్పుడు కూడా అలాగే ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ చూడాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మరి ఈ దినం మనం మాట్లాడుకోబోతున్న విషయం ఏంటంటే ధైర్యంగా ఉండు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనంలో నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉండను. అంటే నిజము అంత ధైర్యాన్ని ఇస్తుంది, సత్యము అంత ధైర్యాన్ని ఇస్తుంది. అంటే నేనే మార్గం, సత్యం, జీవం అన్న యేసయ్యను కలిగి ఉన్నవారు మాత్రమే ధైర్యంగా ఉంటారు. అవినీతి, అసత్యం వారిలో ఉండవు. నీవు కూడా నువ్వు పరీక్షించుకో. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? నీవు నీతిగా ఉండాలన్నా అపవాది నిన్ను నీతిగా ఉండనివ్వటం లేదా? యేసయ్యంటే భయభక్తులు కలిగి ఉంటే అపవాదిని ధైర్యంగా ఎదిరించగలం. కొదమ సింహం లాంటి యేసయ్య బిడ్డలం కదా. సింహం కడుపున సింహాలే పుట్టాలి. నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు. నీతో నీడలా యేసయ్య తోడుగా ఉన్నాడు. నిజంగా నీవు నీతిమంతుడు అయితే నీ హృదయం ఆయన ముందు పెట్టు. నిన్ను అగ్నిలో పరీక్షించి నిన్ను శుద్ధి చేసి సువర్ణంగా మార్చి తన కడుపులో దాచుకుంటాడు. మరి యేసయ్య బిడ్డగా ఉంటావా? ప్రైజ్ లార్డ్.